శ్రీమాత్రే నమః. ఈరోజు 11, 12, 13 శ్లోకాలు చెప్పుకుందాం. ముందుగా 11వ శ్లోకం. నిజసల్లాప మాధుర్య వినిర్భశ్చిత కశ్యపి మందస్మిత ప్రభాపూర మజ్జత్కామే సమానస. నిజసల్లాప మాధుర్య వినిర్భశ్చిత కశ్యపి అంటే సరస్వతి అమ్మవారి వీణ. కశ్యపి అనేటువంటి వీణలో రూపొందించిన స్వరాల కంటే కూడా అమ్మవారి గాత్రం చాలా మాధుర్యంగా ఉన్నది అని అర్థము. మందస్మిత ప్రభాపూర మజ్జత్కామే సమానస అంటే అమ్మవారి చిరునవ్వు అనేటువంటి కాంతి సముద్రంలో మహాశివుని మనస్సు మునిగిపోతూ ఉన్నది అని ఈ శ్లోకం తాత్పర్యం. తర్వాత శ్లోకం. అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర. అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజిత అంటే ఎవ్వరితో పోల్చనేటువంటి అందమైన చుబుకాన్ని కలిగి ఉన్నది ఆ తల్లి అని అర్థము. కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర అంటే ఈశ్వరుడి కట్టిన మంగళసూత్రముచే పవిత్రమైనటువంటి శోభాయమానమైనటువంటి కంఠము మెడతో విరాజిల్లుతూ ఉన్న తల్లి అని అర్థము. తర్వాత 13వ శ్లోకం చెప్పుకుందాం. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోలముక్త ఫలాన్విత అంటే కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అంటే బంగారములతో చేయబడినటువంటి వంకీలతో ఆ భుజాలు చాలా అందంగా ఉన్నాయట. రత్నగ్రైవేయ చింతాకలోలముక్త ఫలాన్విత అంటే రత్నములతో కూడినటువంటి కంఠాభరణాలని, బంగారములతో చింతాకు అనే ఆభరణాలని, కదులుతూ ఉన్నటువంటి ముత్యాల హారాల్ని ధరించి శోభాయమానంగా ఆ తల్లి ఉన్నది అని అర్థము. తర్వాత 14, 15, 16 శ్లోకాలు నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. స్వస్తి.